Now I am introducing our chief guest of this program, Dr. N. Vidyakanna. Nagella Vidyakanna was born in Nuzuvidu and at present living in Vijayawada. She completed her graduation in economics, sociology and LLB in one of the famous universities in North India and completed MSc journalism in Acharya Nagarjuna University. She took special training from the famous Durham University in UK for the business development and expansion. While working as a journalist, she worked as a program officer in Guntur Shramika Vidyapeeth for 6 years and was appointed as the director for the same institution due to her dedication and hard work. She organized several programs for the unemployed women in Vijayawada. She received Jatiya Puraskaram from UNESCO for the work she had in eradicating illiteracy. In the name of Mahila Utsav for small-scale industrial women and middle-class women, direct market outlets and encourage the women. Under United Nations program for 3 years, she worked as economic professor in Africa and was selected as ambassador for Swachh Andhra Pradesh. Now I would like to call up on this dais Srimati Vidyakanna Madam. Good evening. Good evening everybody. Srimati Indrani Garu and my best friends here. Today you are celebrating Srijanotsava. So now I have seen several activities and your greater talents. Very nice. I must congratulate you. నేను మీరు చెప్పారు కదా నూజివీడు ప్రాంతం నుంచి వచ్చానని. మా తల్లిదండ్రులు నన్ను తెలుగులోనే చదివించారు. అప్పుడు ఇంగ్లీష్ మీడియం లేదు, చిన్న స్కూల్ కూడా లేదు. మామూలుగా హై స్కూల్లో కూడా తెలుగే ఉండేది. కాబట్టి నా ప్రావీణ్యం అంతా కూడా నేను తెలుగులోనే నేర్చుకున్నా. మీరందరూ తెలుగులో ఆలోచిస్తారా, ఇంగ్లీష్లో ఆలోచిస్తారా చెప్పండి? ఏ భాషలో ఆలోచిస్తారు ఇంట్లో? తెలుగులో ఆలోచిస్తారు కదా. నేను కూడా అంతే. ఎన్ని చదువుకున్నా కానీ తెలుగులో ఆలోచించి అవసరమైనప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ అవసరమైన ఇంగ్లీష్ మాట్లాడతాం. అంటే ఎవరి భాష వాళ్ళకు కూడా ఇంపార్టెంట్. ఇవాళ మీరందరూ కూడా చాలా చక్కగా ఎంతో సంతోషంగా ఆనందంగా ఈ సృజనోత్సవంలో పాల్గొంటున్నారు. మీ టాలెంట్ని చూపిస్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఈ స్కూల్ చాలా ప్రత్యేకమైనది. మిగతా స్కూల్కి చాలా భిన్నమైనది. చిన్నతనం నుంచి కూడా మీలోని టాలెంట్ని బయటకు తీసుకురావటం, మంచి విద్యా విధానంలో అంటే చక్కటి పద్ధతుల ద్వారా విద్య ఇవ్వటం ఈ స్కూల్ ప్రత్యేకత. ప్రస్తుతం మన దేశంలో చూసినట్లయితే విద్యా విధానాన్ని నా ఉద్దేశంలో ఇంకా చాలా సంస్కరించుకోవాలని. అందరూ మీ అంత అదృష్టవంతులు కాదు. పల్లెలకు వెళ్ళినట్లయితే స్కూళ్ళల్లో ఫెసిలిటీస్ లేవు, స్కూళ్ళల్లో టీచర్లకు కావాల్సిన ట్రైనింగ్ లేదు, అసలు ఇన్ఫ్రాస్ట్రక్చరే లేదు. ఈ మధ్య నేను కెనడా వెళ్ళా. మామూలుగా కాలనీలో ఉన్న ప్రతి స్కూల్లో కూడాను చాలా పెద్ద గ్రౌండ్, చాలా ఆటలు, ఒక ఆట కాదు ఎన్ని రకాల గ్రౌండ్లో ఆటలు, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, టీచర్ మెథడాలజీ కానివ్వండి, క్లాస్ రూమ్ల పద్ధతులు. మన దగ్గర అసలు క్లాస్ రూమ్లో ఒక టీవీ పెట్టాలన్నా అవ్వదు, ఏదైనా ఆడియో విజువల్ ఎయిడ్ చూపించాలన్నా అవ్వదు. ఒక ప్రైవేట్ స్కూళ్ళ వరకే కావాల్సిన సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఇంకొకటి నేను కోరేది ఏంటి అంటే మీరు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని మర్చిపోబోకండి. నేను చాలా ఎంఏలు చదివా, పిహెచ్డి చేశా, నేను ప్రొఫెసర్గా చేశా. కానీ నాకు ఒక్క యాక్టివిటీలో కూడా పరిచయం లేకపోబట్టి అది నాకు ఒక లోపంగా ఉంటుంది. ఎందుకంటే చిన్న పాట పాడుకున్నా మనకి విషాదంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పాట పాడుకుంటుంటే ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? అలానే మనకు తెలిసిన ఒక టాలెంట్ని నలుగురిలోకి వెళ్ళినప్పుడు చూపిస్తే చాలా బాగుంటుంది. మనం ఎంత ఐటీ ఉద్యోగం చేసినా
మన టాలెంట్, మనకున్న ప్రత్యేకమైన టాలెంట్ని చూస్తే అందరూ గౌరవిస్తారు, గుర్తిస్తారు. కాబట్టి మీ అందరికీ నేను నా విజ్ఞప్తి ఏంటంటే, ఏదో ఒక టాలెంట్ని ఏదో ఒక విషయంలో మీరు ప్రజ్ఞావంతులు అవ్వండి. ఎలానో చదువుకుంటారు, ఐటీ ఉద్యోగమో ఇంకొక ఉద్యోగం, మంచి ఉద్యోగంలోకి వెళ్తాం. కానీ ఆ జీవితంలో ఏమవుతుంది అంటే ఒకలాంటి తక్కువ చిన్న పరిధిలో అయిపోతుంది. మనకు మనంగా ఆనందంగా ఉండాలి అంటే ఏదో ఒక దాంట్లో ప్రవీణత ఉండాలి. మీరందరూ చక్కటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు. మీ జీవితానికి మీకు తెలియదు, కానీ వాళ్ళ రేపు బయటకు వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది దీని ఉపయోగం. మీకు మీ యాజమాన్యం చాలా చక్కటి అవకాశాలు కల్పిస్తుంది. అలానే మీరు మీ మాతృభాషను మరవకండి. ఇందాక అక్కడ చాలా రకాల సీట్స్ పెట్టడం చూసాం. అందరూ మీరు గుర్తుపడుతున్నారు, చెప్తున్నారు. ఒకసారి నేను మా పెద్దబాబుని గోవా తీసుకువెళ్తే జీడి చెట్టుని చూపిస్తే, అమ్మ జీడిపప్పు ఎట్లా వస్తాయమ్మా అన్నాడు. నిజంగా నాకు స్కూల్లో చెప్పదని తెలియదు. నాకు అంత టైము లేదు, నేను అతనికి గైడెన్స్ ఇవ్వలా. చూసారా ఎలా ఉంటుందో విద్యా విధానం. కాబట్టి మీకు తెలిసిన విషయాలన్నిటిని చక్కగా తెలుసుకోండి. అలానే ఇతరులకు సహాయం చేయటం మర్చిపోబాకండి. మనం ఎప్పుడూ కూడా మన జీతంతో మనం సుఖంగానే ఉంటాం, కానీ పక్క వాళ్ళకు కూడా సహాయం చేయటం మాత్రం మీరు వదలకండి. అలానే మీరందరూ పైకి వెళ్ళిన తర్వాత, బాగా సంపాదించిన తర్వాత గ్రామీణ ప్రజల్లో పేద ప్రజల చదువును కూడా మర్చిపోబాకండి. అసలు ఆ చదువుల్లో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకు బాగా చదవలేకపోతున్నారు, ఎందుకు వెనకబడుతున్నారు అన్న విషయాన్ని కూడా మీరు చక్కగా ఆలోచించండి. ఎందుకంటే మన బాధ్యతది. నేను చూస్తున్నాను ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో చదివిన విద్యార్థులు కావాల్సిన క్వాలిటీ రాట్ల చదువులో, వాళ్ళకి కావాల్సిన నైపుణ్యాలు ఉంటుందా. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకోండి, అభివృద్ధి చెందండి, మీ వెనకున్న తరంకి సహాయం చేయండి. మీరు కూడా జీవితాన్ని చాలా చక్కగా, అంటే ఉద్యోగమే కాదు మిగతా టాలెంట్స్తో కూడాను అందరిలో కూడా రాణింపు పొందాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నన్ను పిలిచిన ఇంద్రాణి గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.